హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా జాబ్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో పాయింట్స్ మ్యాన్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, సో వీళ్ళకి డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా వస్తాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్స్ మ్యాన్ జాబ్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్ఎస్సి గ్రూప్ డి ద్వారా అయితే భర్తీ చేస్తారు. సో దీనికి కావాల్సిన మనకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. నెక్స్ట్ అప్రెంటిస్ ఎవరైతే చేసి ఉంటారో, సిసిఏ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు. సో దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు పీఈటీ ఉంటుంది. పీఈటీ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్గా మెరిట్ ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ అనేది ట్రైనింగ్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్, సో ట్రైనింగ్ అనేది పాయింట్స్ మ్యాన్కి 30 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీకు డివిజనల్ లేకపోతే జడ్ఆర్టీలో మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. మీకు టోటల్గా 1 month ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 1 month ట్రైనింగ్ అయిన తర్వాత మీకు లాస్ట్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ప్రాక్టికల్ కానివ్వండి, మీకు రిటర్న్ ఎగ్జామ్ కానీ ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్కువ మార్కింగ్ స్కోరింగ్ ఎవరైతే తెచ్చుకుంటారో వారి సీనియర్టీ లిస్ట్గా వాళ్ళ పేరు అనేది ముందు ఉంటుంది అనమాట. తక్కువ మార్కులు ఎవరికి వస్తే అది బాటమ్ జూనియర్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనం కనుక ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే, మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు సీనియర్టీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడే మీరు సీనియర్టీయా బాటమ్ జూనియర్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది అనమాట. సో మీరు ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు చెప్పిన ట్రైనింగ్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని మీదే మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకొని మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మీ యొక్క ఇది సీనియర్టీ అనేది కొంచెం ముందుండే అవకాశం అయితే ఉందన్నమాట. పోస్టింగ్ అనేది మనకి ఎక్కడ ఇస్తారంటే జంక్షన్ సెంటర్లో కానివ్వండి, మెయిన్ జంక్షన్ స్టేషన్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో కానివ్వండి, సెంటర్లు కానివ్వండి, చిన్న చిన్న స్టేషన్, ప్రతి ఒక్క స్టేషన్లో కూడా మనకి పాయింట్స్ మ్యాన్ సంబంధించి రోల్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క స్టేషన్లో పాయింట్స్ మ్యాన్ అనేది కంపల్సరీగా అతని యొక్క డ్యూటీ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కడైనా ఇవ్వచ్చు, సో పెద్ద పెద్ద సిటీలోనే ఇవ్వచ్చు, సో వై సిటీలోనే ఇవ్వచ్చు, లేదంటే జెడ్ సిటీలో కూడా మీకు అపాయింట్మెంట్ అనేది పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి డ్యూటీ అవర్స్. డ్యూటీ అవర్స్ అనేది మీకు 8 hours డ్యూటీ ఉంటుంది, అదేవిధంగా 12 hours డ్యూటీ ఉంటుంది అనమాట. సో మీ ఎస్ఎం ఏ విధంగా రాస్టర్ రెడీ చేస్తారో అక్కడున్న అంటే మెయిన్ సిటీలో ఉంటాయి కదా, సో జంక్షన్స్ కానివ్వండి, బిజీ స్టేషన్స్ కానివ్వండి, అలాంటివి ఉంటాయి కదా, అన్న దాంట్లో మీకు 12 hours కానివ్వండి, 8 hours కానివ్వండి, ఆ విధంగా వాళ్ళు రెడీ చేసిన రాష్ట్ర ప్రకారం మీరు రావాల్సి వస్తుంది అనమాట. సో వీక్లీ 1 day అనేది మీకు రెస్ట్ అనేది ఉంటుంది. దీంతో పాటు షిఫ్ట్ డ్యూటీ ఉంటాయి అనమాట. సో మీరు ఓన్లీ డే వస్తే సరిపోదు. దీంట్లో ఏంటంటే పాయింట్స్ మ్యాన్గా చేసే వాళ్ళకి షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉంటాయి అనమాట. 8 hours రాష్ట్రంలో ఉండేటప్పుడు ఇంకా 12 hours వరకు మీరు డ్యూటీ చేసినట్లయితే మీకు 4 hours అనేది ఓటీ కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చి జాబ్ ప్రొఫైల్. సో పాయింట్స్ మ్యాన్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది చాలా కీ రోల్ అనమాట. సో చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది వర్క్. ఎందుకంటే మొన్న రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఇంజిన్కి బోగికి మధ్యలో ఒక పాయింట్స్ మ్యాన్ అనేది ఇరుక్కొని చనిపోయాడు అనమాట. సో మనం చేసే ప్రతి పని కూడా చాలా కేర్ఫుల్గా చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ రోల్ వచ్చి పాయింట్స్ మ్యాన్గా మీరు జాయిన్ అయిన తర్వాత దీంట్లో ప్లాట్ఫామ్లో, సో చిన్న చిన్న స్టేషన్లు కానివ్వండి, పెద్ద పెద్ద స్టేషన్లు కానివ్వండి, మన ఎస్ఎంతో పాటు సిగ్నలింగ్ పాస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా సిగ్నలింగ్ అనేది ట్రైన్స్కి వచ్చేటప్పుడు పాస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా అవతల వైపు ఎస్ఎం ఉంటారో అక్కడ ఉండే ట్రైన్కి అనమాట అతను సిగ్నలింగ్ పాస్ చేస్తుంటాడు. యువతలో ఒక ట్రైన్ వచ్చినట్లయితే మీరు యువతల నుండి సిగ్నల్ అనేది పాస్ చేస్తూ ఉండాలి. సో చేస్తూ మీరు కూడా ఆ ట్రైన్లో ఏదైనా ఫైర్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్స్ ఏవైనా కింద జారి రాసుకుంటూ పోతున్నాయా అలాంటివన్నీ కూడా మనం గమనించవలసి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి చిన్న చిన్న స్టేషన్లో చిన్న స్టేషన్లు ఏంటంటే గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, ఆ గూడ్స్ ట్రైన్స్ని ఓ సైడ్ లూప్ లైన్లో పెడతారు అనమాట.
లూప్ లైన్లో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దానికి ప్రాపర్గా లాకింగ్ వేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, చైన్తో లాక్ చేసి వీల్ కింద నుండి స్కిడ్ పెట్టాలన్నమాట. అంటే ట్రైన్ అనేది మూవ్ అవ్వకుండా ఉండడానికి స్కిడ్ పెట్టాలన్నమాట. సో దీంట్లో ఏమాత్రం మేము నెగ్లెక్టింగ్గా వర్క్ చేసినా సరే, ప్రాపర్గా లాక్ చేయకపోయినా సరే, ఈ ట్రైన్ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది చాలా మేజర్ ప్రాబ్లం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటప్పుడు చూడడానికి చిన్న వర్క్ లాగా ఉంటుంది, కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా అక్కడ నుండి ట్రైన్ వెళ్ళేటప్పుడు దాన్ని అన్ని రిమూవ్ చేసి మీ ఎస్ఎంకి అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. మీరు అక్కడ ఉన్న ఎస్ఎం ఏదైతే చెప్తారో వాళ్ళంటలోనే మీరు వర్క్ చేయవలసి వస్తుంది అనమాట. ఎస్ఎం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారమే మీరు అక్కడ ఆ వర్క్ అనేది చేయవలసి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి సంటింగ్ డ్యూటీస్. సంటింగ్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఏంటంటే ఇప్పుడు ఇంజిన్ అనేది బోగికి అటాచ్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ట్రాక్లో పెట్టడం, ఇలాంటి సంటింగ్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఈ సంటింగ్ డ్యూటీస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే డీజిల్ లోకో షెడ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ లోకో షెడ్లో కానివ్వండి, ప్రతి కోచ్ కేర్ సెంటర్లో కానివ్వండి, స్టేషన్లో కానివ్వండి. సో ప్రతి దాంట్లో కూడా ఈ షంటింగ్ డ్యూటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కోచ్ కేర్ సెంటర్లో అయితే మనకి ట్రైన్ మెయింటెనెన్స్కి వచ్చిన తర్వాత ఒక కోచ్ అనేది సిక్ అయింది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కోచ్ కట్ చేయడానికి ఆ కోచ్ కట్ చేసి దాన్ని తీసుకెళ్లి వేరే దాంట్లో పెట్టి మళ్ళీ ఏదైతే వేరే కోచ్ ఇచ్చి ఉంటారు కదా ఆర్డర్ కోచ్, సో ఆ కోచ్ని తీసుకొచ్చి అటాచ్ చేయవలసి వస్తుంది అనమాట. సో ఈ విధంగా షంటింగ్ డ్యూటీస్ ఉంటాయి. ఈ షంటింగ్ డ్యూటీస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు లోకో పైలట్కి, షంటర్కి వీళ్ళందరూ కూడా నడుములో ఉండి చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సెంట్రల్ కానివ్వండి, జంక్షన్ స్టేషన్ కానివ్వండి. దీంట్లో ఏమవుతుందంటే మీరు ట్రైన్ వచ్చిన తర్వాత ఆ లోకో కట్ చేయాలి. లోకో కట్ చేసి తీసుకువెళ్ళిపోవాలి. దాని నెక్స్ట్ వచ్చి ఇటువైపు, సో విశాఖపట్నం జంక్షన్లో చూసుంటారు అందరు కూడాను, ఇటువైపు మళ్ళీ లోకో అనేది బ్యాక్ సైడ్ అనేది లోకో అటాచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లోకో అటాచ్ చేయడం అనేది, డిటాచ్ చేయడం అనేది ఈ పాయింట్స్ మన వరకే ఉంటుంది అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ అటాచ్ కానీ షంటింగ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా చూసుంటారు కదా, ఒకటి రెడ్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది, అదే విధంగా గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఇది రైల్వే రూల్ ప్రకారం రైట్ సైడ్ అనమాట రెడ్ ఉండాలి, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గ్రీన్ కలర్ జెండా అయితే ఉండాలన్నమాట. సో ఇది రైల్వే రూల్స్ ప్రకారం ఏ చేయిలో పడితే ఆ చేయిలో పట్టుకోవడానికి కాదు, రైట్ హ్యాండ్ రెడ్ ఉండాలి, ఆ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి గ్రీన్ కలర్ అని పట్టుకొని మనం ఈ విధంగా షంటింగ్ అనేది చేసేటప్పుడు, డిటాచ్ కానీ అటాచ్ చేసేటప్పుడు కానీ మనం జాగ్రత్తగా చేయవలసి వస్తుంది అనమాట. సో వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. గేట్ మెన్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. గేట్ మెన్ ఒక ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో స్టేషన్ దగ్గరలో చిన్న రోడ్లు ఉంటాయి కదా, అక్కడ గేట్ మెన్ ఉంటాయి. షంటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు ఏంటంటే, సో షంటింగ్ ఇవన్నీ జరిగేటప్పుడు అక్కడ గేట్ మెన్ గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. మనకి లైన్ చేంజింగ్ ఉంటాయి కదా, ట్రాక్లో మారుతూ ఉంటాయి, ఒక ట్రాక్ వచ్చి 2 ట్రాక్లుగా డివైడ్ అవుతుంటాయి. సో దాని మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చేయవలసి వస్తుంది అనమాట. సో ఏదైనా రిపేర్ వచ్చినా సరే మాన్యువల్గా ఆపరేట్ చేయడం కానీ, మెయింటైన్ చేయడం కానీ వీళ్ళు పాయింట్స్ మీద చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా వర్క్ అనేది, జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి శాలరీ అనేది మీకు బేసిక్ పే 18,000 ఉంటుంది. సో దీంతో పాటు ప్రెజెంట్ అయితే డిఏ 53% కాబట్టి 9,450 రూపాయలు అయితే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ఏ, మెట్రో సిటీ అయితే 30%, వైసిటీ అయితే మీకు 20%, అదే జెడ్ సిటీ అయితే 10% ఉంటుంది. సో మెట్రో సిటీ అయితే 30% అయితే 5,400 అయితే వస్తుంది. ఎన్హెచ్ డ్యూటీ ఉంటుంది, ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది, ఓటీ ఉంటుంది. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి మీకు నైట్ డ్యూటీ చేస్తారు కాబట్టి నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఓవరాల్గా మీకు 45-44 వరకు అయితే మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి ప్రమోషన్స్ అనేది మీరు అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు పాయింట్స్ మ్యాన్ బిగా మీరు అపాయింట్మెంట్ అవుతారు. సో పాయింట్స్ మ్యాన్ బి నుండి అండ్ పాయింట్స్ మ్యాన్ ఏ అవ్వడానికి మినిమం 3 years అయితే టైం పడుతుంది. పాయింట్ మ్యాన్ ఏ నుండి మీరు బేసిక్ అని పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం స్లోగా మీ యొక్క ప్రమోషన్ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత సెంటర్ బి అనేది, సెంటర్ ఏ అనేది ఆ విధంగా వస్తుంటుంది అనమాట. దీంట్లో జీడీసీ కానీ, ఎల్డీసీ కానీ ద్వారా మన ప్రమోషన్లో వేరే పోస్టులు కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే జీడీసీ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత నుండి జీడీసీ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. సో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ఎం కానివ్వండి, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అదేవిధంగా టీటీ కానివ్వండి, టీసీ కానివ్వండి, వీటన్నిటి కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఎల్డీసీ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3 years మీరు సర్వీస్ అయిన తర్వాత ఎల్డీజీ నోటిఫికేషన్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు టీటీ కానీ, ఎస్ఎం కానివ్వండి, గూడ్స్ గార్డ్గా కానివ్వండి, ఈ పోస్టులకు అన్నిటికి కూడాను టీటీ కానివ్వండి, టీసీ కానివ్వండి, ఈ పోస్టులకు క్లర్క్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ విధంగా మీరు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇంకా
త్వరగా ఈ యొక్క ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ప్రమోషన్లో వేరే డిపార్ట్మెంట్కి పోస్టింగ్లో అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రమోషన్స్ అనేది ఉంటాయి. సో ఇదండి ఆ పాయింట్స్ మన బి సంబంధించి మనకి డ్యూటీ అవర్స్, ప్రమోషన్స్, జాబ్ ప్రొఫైల్ ఈ విధంగా అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.